తండ్రెవరో తెలియని ఒక అనామకుణ్ణి పెళ్లి చేసుకుంది అని చెప్పమంటావా? నాకు తండ్రి ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, తండ్రి ఉన్నాడు. నాకు తండ్రి ఉన్నాడు, తండ్రి ఉన్నాడు. అవును, నాకు తండ్రి ఉన్నాడు. నాకొక కుటుంబం ఉంది, కుటుంబం ఉంది, కుటుంబం ఉంది. ఉందా? ఎవరు నీ తండ్రి? ఏది నీ కుటుంబం? చెప్పు. తండ్రి గురించి అడిగితే నోట్లో నుండి మాట రావడం లేదా? చెప్పయ్యా, నీ తండ్రి ఎవరో చెప్పు. నీ ఇంటి పేరేంటో చెప్పు. చిన్నప్పటి నుంచి తండ్రి లేనివాడు అని హేళన చేసిన ఈ సమాజానికి మీరు అడిగే అన్ని ప్రశ్నలకి సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్తాను. చాలే ఆపు. తండ్రి ఉన్నాడంట, కానీ చెప్పడంట. జగదాత్రి, కులం గోత్రం తెలియని వాణ్ణి పెళ్లి చేసుకుని నా ఇంటికి అల్లుణ్ణి చేస్తాను అంటే నేను ఒప్పుకోను. తాళు వదలండి పిన్ని. పిన్ని ప్లీజ్, పిన్ని ప్లీజ్ తాళు వదలండి ప్లీజ్. పిన్ని తాళు వదలండి పిన్ని. పిన్ని తాళు వదలండి పిన్ని. వదలండి పిన్ని. పిన్ని దేవుడి గుడిలో పంచభూతాల సాక్షిగా నా మెడలో పడిన ఈ తాళిని తీసే హక్కు, అధికారం ఇక్కడెవరికీ లేదు. ఆఖరికి ఆ దేవుడికి కూడా లేదు. మీరు ఈ పెళ్లి చేసుకున్నందుకు నన్ను తిట్టండి, కొట్టండి, అంతేకాని ఎంతో పవిత్రమైన ఈ తాళి జోలికి మాత్రం రాకండి. ఏ పెళ్లి చేసుకుంటావో ఊరేగుతావో అది నీ ఇష్టం, ఏమైనా చేసుకో. కానీ పెళ్లి చేసుకొని మా అత్తారింటికి ఎందుకు వచ్చావు? ఇక్కడ ఎందుకు గొడవ చేస్తున్నావు? చేసిన గొడవ అన్న మాటలు చాలు, పోవే బయటికి. ఈ క్షణం నుంచి నేను కేదార్ ఈ ఇంట్లోనే ఉండబోతున్నా. జగదాత్రి, పిచ్చి పట్టిందా? నా కూతురు మెట్టినింట్లో నీకేం పనే? ఎవరి అనుమతితో ఈ ఇంట్లో ఉండాలనుకుంటున్నావు? పరా ఇంట్లో ఉండడానికి సిగ్గు లేదనే నీకు? పో బయటికి, పదా. ఆగండి రేఖ గారు. వాళ్ళని ఇంట్లో ఉండమని నేనే చెప్పాను. అమ్మ కౌశికి, ఏంటి నువ్వనేది? వాళ్ళు ఈ ఇంట్లో ఉండడం ఏంటి వదినా? అవునమ్మే, వీళ్ళకి ఈడేం పని? ఇది వాళ్ళింటి సమస్య, వాళ్ళనే తేల్చుకొని
మనకెందుకో? కేదార్ కూడా నా తమ్ముడు. కేదార్ కూడా నా తమ్ముడు లాంటివాడే కాబట్టి ఈ ఇంట్లో ఉండమని చెప్పాను. ఓ నెల రోజులు పరిస్థితులు చక్కబడేదాకా వీళ్ళిద్దరూ ఈ ఇంట్లోనే ఉంటారు. ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతో వచ్చి మాట్లాడండి. నిషి, చూసావామా, అది నా మీద పంతానికి పోయి ఎంత పనిచేసిందో. దాని బతుకులో లేని అదృష్టం నాకు దక్కిందని కుళ్ళుతో కుట్రతో ఈ ఇంట్లో అడుగు పెట్టింది. నిషిక, ఎక్కువ ఆలోచించుకో. కౌశికి నెల రోజులే అంది కదా. లేదత్తయ్య, దాని వాలకం చూస్తుంటే నెల రోజుల్లో వెళ్ళలేదు. జీవితాంతం ఈ ఇంట్లోనే తిష్ట వేసేలా ఉంది. కౌశికి కూడా ఆ అనామకుణ్ణి పట్టుకుని నా తమ్ముడు అని ఇద్దర్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం నాకైతే ఏమీ నచ్చలేదు. ఈరోజు తమ్ముళ్లాంటివాడు అంటుంది, రేపటి రోజున నా తమ్ముడే అంటే అప్పుడు ఆ జగదాత్రి ఈ ఇంటికి పెద్ద కొడలవుతుంది. పెత్తనం మొత్తం దాని చేతిలోకి పోతుంది. అంటే ఇంట్లో వాళ్ళు కౌశికి మాట లేదా ఆ జగదాత్రి మాట వింటారు. నేననే దాన్ని ఉన్నాననే మర్చిపోతారు. నో, అలా జరగడానికి వెళ్ళేదమ్మా. నిషి, నువ్వు చాలా దూరం ఆలోచిస్తున్నావు. అలాంటిదేం జరగదు. అంత దూరం వస్తే ఇంట్లో వాళ్ళందరూ చూస్తూ ఊరుకుంటారా ఏంటి? లేదత్తయ్య, ఈ ఇంట్లో వాళ్ళ సంగతి మీకు తెలీదు. వీళ్ళంతా గొర్రెల్లాంటి వాళ్ళు. కౌశికి ఎటు చెప్తే అటే పోతారు. దీనికి తలాడించమంటే దానికే తలాడిస్తారు. వీళ్ళని నమ్ముకుని ఉండలే.
అది కూడా కరెక్టే. ఒక పని చెయ్యి, నువ్వు ఇప్పటి నుంచి కోడలి పెత్తనం చెలాయించు. ఇంట్లో అందరికీ అర్థమయ్యేలోపు ఈ ఇంటి కంట్రోల్ నీ చేతుల్లోకి తీసుకో. దాంతోపాటు ఆ జగదాత్రిని ఇంట్లో నుంచి పంపించే పనిలో కూడా ఉండు. సరే అత్తయ్య, వారం తిరిగేలోపు జగదాత్రి దానంతటదే వెళ్ళిపోతాను అనేలా చేస్తాను. ఈ ఇంటి కంట్రోల్ నేను దక్కించుకుంటాను. అది 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 మనిషి కంటే. నిషి, ఆ కౌశికి కనిపించినంత సాఫ్ట్ ఏం కాదు, చాలా డేంజరస్. నువ్వు కొంచెం చూసుకో. వాళ్ళని ఇంటి దాకా రానిచ్చింది అంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఇతని నా భర్త కేదార్. నీకు నాకు ఏ సంబంధం ఉందని నాన్న నాన్న అంటూ నా ప్రాణం పీక్కు తింటున్నావు. నాన్న ప్లీజ్ నాన్న, ఇలా చేయకండి నాన్న. నాకు మీరు కావాలి. అక్కకి నిజం చెప్పండి. మా దగ్గరున్న సాక్ష్యాలన్నీ మీడియా ముందు పెడతాను. వాళ్ళు మీడియా దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళేది కౌశికి మనకున్న పేరుని చెడగొట్టాలని. రాబందుల్లా కాచుకొని ఉన్న వాళ్ళకి మనమే ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. భయంగా ఉంది కౌశికి. ఈ వజ్రపాటి కోట నా వల్ల కూలిపోతుందేమో అని భయంగా ఉంది. నువ్వెప్పుడు నేనే నీ ధైర్యం అని చెప్తూ ఉంటావు, కానీ ఇలా నీతో వెనకడుగు వేయించే భయాన్ని కూడా అవుతాననుకోలేదు. ఇంటికొచ్చిన కొత్త కోడలు, ఇంటి నిండా బంధువులు. ఏ చిన్న తప్పు జరిగినా నా వల్ల కుటుంబం అంతా తలదించుకోవాల్సి వస్తుందేమని భయంగా ఉంది. మీరు నాన్న కలిసి 25 ఏళ్లు కష్టపడి కట్టిన కోట బాబాయ్ ఇది. ఎన్ని కష్టాలొచ్చినా, ఎంత కష్టం చేస్తున్నారో, ఏం చేయబోతున్నారో తెలుస్తుంది. పైగా ఆ దివ్యాంకకి ఈ విషయం తెలిస్తే చెలరేగిపోతుంది. ఇది మనింటి సమస్య. ఈ ఇంట్లో 4 గోడల మధ్యనే పరీక్షించుకోవాలి. ఈ సమస్య నెల రోజుల్లో తీరిపోతుందా? పరిష్కారం దొరుకుతుందా? దొరుకుతుంది బాబాయ్. వాళ్ళ ఆట కట్టి ఇంట్లో నుంచి ఎలా బయటికి పంపించాలో నాకు బాగా తెలుసు. ఇప్పటిదాకా కుటుంబం కోసం ఏమైనా చేసే కౌశికిని చూశారు. ఇక మీదట మన కుటుంబానికి కష్టం వస్తే నిలబడే కౌశికిని చూస్తారు. ప్రాణానికి ప్రాణం నెల రోజుల్లో నిజాన్ని ప్రూవ్ చేసుకోవాలి. ఎలా ప్రూవ్ చేస్తాం దాత్రి? మన దగ్గర ప్రూఫ్స్ లేవు, టైం కూడా లేదు. 30 డేస్లో ఆధారాలు తీసుకుని రాకుంటే మళ్ళీ మనల్ని బయటికి పంపించేస్తారు. నిజాన్ని నిరూపించడం కష్టమేమో కానీ అసాధ్యమైతే కాదు కేదార్. సుధాకర్ మావయ్య మీ నాన్నే అన్న నిజం చెప్పే సాక్ష్యం ఎక్కడో బతికే ఉంటుంది. మనకున్న ఈ 30 రోజుల్లో ఆ సాక్ష్యాన్ని వెతికి పట్టుకోవాలి. నువ్వు చెప్తుంటే బాగానే ఉంది, కానీ మనకి పెళ్లి కాలేదని తెలిసినా
మన దగ్గర సాక్ష్యాలు లేవని తెలిసిన కౌశికి అక్క ఒక్క క్షణం కూడా మనల్ని ఈ ఇంట్లో ఉండనివ్వదు. అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయా? జరుగుతాయి కేదార్. ఇంకో 30 రోజులు మనం రోజుకో యుద్ధం చేయాలి. సమస్యలు ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, కానీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. సుధాకర్ మావయ్య మనల్ని ఆపడానికి, నిజం దాచడానికి ఏమైనా చేస్తారు. ఆయన్ని దాటి నిజాన్ని చేరుకోవడం కష్టమే, కానీ ప్రయత్నిద్దాం. నువ్వు కోల్పోయిన జీవితాన్ని, పొందలేని ప్రేమని నీకు తిరిగొచ్చేలా చేయాలి. ఆ యువరాజ్ ద్వారా ఆ మీనన్ని పట్టుకుని మా అమ్మ ఏ తప్పు చేయలేదని ప్రపంచానికి నిరూపించే వరకు మనం ఎక్కడ ఆగకూడదు కేదార్. స్మెల్కే సగం ఆకలి తీరిపోయేలా ఉంది. ఏం వంట చేస్తున్నావు వదినా? నన్ను వదిన అని పిలిచావా? మరి నిషి వదిన వాళ్ళ అక్క అంటే వదినే కదా అవుతుంది. సరే కానీ నాకొకటి చెప్పు. నువ్వు అన్నయ్యని చాలా గట్టిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టున్నావు కదా? కేదార్ని అన్నయ్య అన్నవా? అమ్మ జగదాత్రి, నీకో దండం. అడిగిన ప్రతిదానికి ఇలా షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ కాకుండా కొంచెం సమాధానం చెప్తే బాగుంటుంది. అవును, ఎందుకలా అడిగావు? అంటే మొగుడి మీద ఎంత ప్రేమ ఉంటే వంట అంత బాగా చేస్తారంట. నువ్వు చేసే వంటని బట్టి చూస్తుంటే అన్నయ్య మీద నీకెంత ప్రేమ ఉందో అర్థమైపోతుందిలే. ఏయ్ వదినా, సిగ్గు. ఇంట్లో అడుగుపెట్టి నాకు ఆనందం లేకుండా చేసి నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావే చెప్తాను నీ పని. ఆపు, నేను వంట చేయాలి. సంధ్యంకి వంట చేస్తున్నావా జగదాత్రి? అవును నిషి, నీకేమైనా కావాలా? వద్దు, మర్చిపోయాను, నీకు కూడా పెళ్ళైంది కదా. కానీ ఏం చేస్తాం, నీ తలరాత వండుకోవడం, తిన్న విస్తరాకులు ఎత్తుకోవడం దగ్గరే ఆగిపోయింది. నేను గొప్పింటి కోడలయ్యాను కాబట్టి నాకు జరగాల్సిన అన్ని కార్యక్రమాలు చాలా ఘనంగా, సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. నువ్వు చేసుకున్నావు పెళ్లి, ఒక అనాథని, ఒక అనామకుని. కోరి కోరి ఒక పనికి మాలినవాణ్ణి పెళ్లి చేసుకున్నావు. అయినా మీది గొప్ప జంటలే. నీకేమో తల్లి లేదు, వాడికి తండ్రెవరూ తెలీదు. నిషి, 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 నువ్వు నన్నెన్నైనా అను, చెల్లే కదా అని ఊరుకుంటాను. అంతేకాని ఆయనంటే మాత్రం నేను ఊరుకోను. అయినా ఆయనకి తండ్రి లేడని ఎవరన్నారు? ఉన్నారు, ఆయనకి తండ్రి ఉన్నారు. సమయం వచ్చినప్పుడు అందరికీ అన్నీ అర్థమవుతాయి. ఇంకా తంతులు సాంప్రదాయాలంటావా? జరగాల్సిన టైంకి అన్ని అవే జరిగిపోతూ ఉంటాయి. నువ్వు నేను వాటిని ఆపాలనుకున్నా ఎవ్వరూ ఆపలేరు. ఏంటి పగటి కలలు కంటున్నావా? ఇప్పుడేంటి, ఇంట్లో ఉండనిచ్చారు కదా అని నీకు కూడా అన్ని తంతులు చేస్తారు అనుకుంటున్నావా? నీకు వాడికి అంత సీన్ లేదు. నాకు సాంగ్యం జరుగుతూ ఉంటుంది, నువ్వొక మూలన కూర్చుని మాడిన మొహంతో నా సంతోషం చూసి కళ్ళల్లో నిప్పులు కక్కుతూ కుమిలి కుమిలి ఏడు. ఫీల్ అయ్యావా వదినా? నువ్వేమైనా అనుకో వదినా, నిషి వదిన నోటికి అడ్డు అదుపు ఉండదు. వదిన నోరే ఆవిడకి ప్రాబ్లమ్స్ తెచ్చి పెడుతుందని ఆవిడకి ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో. వదినా, అన్నయ్య,
మాంగ్యం అంటే కార్యక్రమం అని అర్థం అమ్మే. అన్నీ చూసి గుర్తుపెట్టుకో, నీ పెళ్ళప్పుడు ఉపయోగపడతాయి. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్టు ఇక్కడ కూడా దీని గోలేంటుదినా మనకు. పోనీలే వదినా, దిష్టి బొమ్మ అనుకుందాం. జగదాత్రి, చెప్పండి పిన్ని. కొంచెం దూరంగా వెళ్ళి నిలబడు.